హాయ్ అండి, నేను మీ యోగాందని. ఎలా ఉన్నారు? ముందుగా నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దీని ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అంటే 1 వీక్లోనే మనకి 1400+ వ్యూస్ వచ్చాయి. నా అందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఆ వీడియో ఒక కర్ర ఉంటే చాలు, మీ ఆరోగ్యం మీ సొంతం. ఆ వీడియో చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ. ఈరోజు మనం మొత్తం కంప్లీట్ ఎక్సర్సైజ్, ఇప్పుడుదా మనం చేసిన ఎక్సర్సైజ్లు, మన స్టిక్తో చేసినవి అన్నీ కూడా చేద్దాం. మనం క్లాస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ క్లాస్, ఆల్ ఇన్ వన్. అంతే, ఇప్పుడుదా చేసిన అన్నీ కూడా ఒకే ఒక క్లాస్లో చేస్తున్నాం మనం. చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చేయండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఓకే, చూడండి. ఫస్ట్ స్ట్రెచింగ్స్, నెక్ 10 కౌంట్స్, బ్యాక్ 10 కౌంట్, side, ఓకే. రిస్ట్ హోల్డ్ చేసి చెస్ట్, ఓకే. నెక్స్ట్ షోల్డర్ని పుష్ చేయండి, స్ట్రెచింగ్, మళ్ళీ సేమ్ అగైన్ పుష్. నెక్స్ట్ థైస్, ఓకే. టోస్ అయిపోయింది. నెక్స్ట్ వార్మప్, సింపుల్ వార్మప్ చేద్దాం, ఎక్కువ అవసరం లేదు. నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వన్. నెక్ ఎప్పుడు కూడా స్లోగా చేయాలి. ఇప్పుడు వార్మప్ చేస్తున్నాం. ఫస్ట్ నెక్ ఎప్పుడు స్లోగా చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి సైడ్ ఏదైనా చేయండి, లేకపోతే ఇలానే చేయొచ్చు స్లోగా. నెక్స్ట్ షోల్డర్స్, ఇవి 10 కౌంట్స్ చేస్తాం. దానికి ఆపోజిట్ చేస్తాం. ఇలా చేయొచ్చు. స్ట్రెచింగ్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. కాదంటే నెక్స్ట్ థర్డ్ వన్, ఇది కూడా చేయొచ్చు. ఏదో ఒకటి చేయండి చాలు ఇందులో నుంచి. ఓకే. రిస్ట్, మన శరీరంలో ఉన్న ప్రతి జాయింట్ కదలాలి, ప్రతి అవయవానికి మనం ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఆపోజిట్ ఆల్సో. ఫింగర్స్, ఇది ఎవరు పెద్ద చేయరు, కానీ కంపల్సరీ చేయాలి ఇది. షుగర్ పేషెంట్లు అయితే కంపల్సరీగా చేయాలి ఈ ఎక్సర్సైజ్ అన్ని కూడా. ఎందుకంటే ప్రతి జాయింట్ మనకున్న జాయింట్స్ అన్ని కదలాలి. కదిలితేనే మీరు హెల్తీగా త్వరగా క్యూర్ అవుతారు. ఓకే. నెక్స్ట్ 2 ఈక్వల్ చేసినా కానీ మనం ఒళ్ళు తగ్గుతాం. ఇది ఫుడ్ ఎలా ఉంది, మనం చేసేది ఇంతే ఉంది. ఎలా అవుతుంది? సో నెమ్మదిగా పెంచండి. అట్లీస్ట్ ఇక్కడ దాకా తీసుకురండి. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దానికి జస్ట్ పెంచండి. మరి ఏ విధంగా చేయవసరం లేదు, వర్కౌట్స్ విపరీతం అవసరం లేదు. మన బాడీకి సింపుల్ వర్కౌట్స్ ఎనఫ్. ఓకేనా? పుషప్స్ ఫ్లోర్ మీద చేయలేనికి నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు. వాల్కి చూడండి, క్రాస్గా ఉండి వాల్కి పుష్ అండ్ ఒక పక్క చూడండి, ఇటు కానీ నేను చూసుకుంటూ పుష్. ఎల్బోస్ కిందకు ఉండాలి హోల్డింగ్. వీలైతే లాస్ట్లో జస్ట్ హోల్డింగ్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ స్కిప్పింగ్. రోప్ లేకపోతే ఇలా చేయండి. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి రోప్ వాడతలేదు. రోప్తో చేస్తే ఎఫెక్ట్ ఇంకా చాలా గట్టిగా ఉన్నది. థౌజండ్ పుషప్స్ చేయగలిగితే ఆ రోజు ఈజీ ఉంటుంది, ఏం చేయక్కర్లే. 50 పెంచుకుంటే వెళ్ళండి, 1000 చాలా ఈజీ చేస్తారు. ఓకేనా? పుషప్ అని. ఇప్పుడు జంపింగ్ జాక్స్, ఇది మామూలుగా బిగినర్స్ చేసేది. సీనియర్స్ చేయాలంటే సీనియర్స్, బిగినర్స్ అంటే జస్ట్ ఎనఫ్, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఓకే, బిగినర్స్ జస్ట్ ఓకే. నెక్స్ట్ క్రాస్ టచ్, బ్రీత్ అవుట్. ఓకే. నెక్స్ట్ రైట్ లెగ్ బ్యాక్, లెగ్ రేజింగ్, రిలాక్స్. హైట్ అవసరం లేదు, ఈ హైట్ చేసిన ఎనఫ్.
జస్ట్ స్టమక్ లెవెల్. ఓకే, 10 కౌంట్. జస్ట్ రైజ్. అదే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఈ రూల్స్ ఇంకా ఉంటాయి. మీరు జస్ట్ ఫిట్నెస్ చేస్తున్నాం కాబట్టి మనం సింపుల్గా చేయండి. ఓకే, లెగ్ చేంజ్ సింపుల్గా రైజ్ చేయండి. ఇప్పుడు ఒక పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మన ఫేవరెట్ స్టిక్, దీన్ని మాత్రం వదిలేదు. ఓకే, రెడీ? మనం 1 షోల్డర్ డిస్టెన్స్లో మనం ట్విస్ట్ చేస్తున్నాం. చూడండి, నీస్ కొద్ది ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు లోవర్ లెగ్స్ మనకి ఎక్కడ కూడా ట్విస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓన్లీ అప్పర్ బాడీ మాత్రం తిరగాలి. చూడండి, బ్రీత్ అవుట్ చేసుకోండి. బ్రీత్ అవుట్. అప్పుడు మీకు కరెక్ట్గా ప్రాపర్ ప్లేస్లో ఎక్కడ అయితే ఎక్సర్సైజ్ ఎఫెక్ట్ పడాలో అక్కడ మాత్రం పడదు. ఓకే, 20 కౌంట్స్ చాలు. 20 కౌంట్స్, అన్ని 20 కౌంట్స్. ఎందుకంటే మనం అన్ని ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తున్నాం కదా, మంచి కార్డియో అది. అదే ఓన్లీ ఇండివిజువల్గా చేయాలనుకుంటే అప్పుడు మనం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. లేదా మనకు 20 ఎనఫ్. ఇది కూడా సేమ్, ఓన్లీ అప్పర్ బాడీ మాత్రం తిరగాలి. ఓకేనా? ఓకే, ఇది కూడా సేమ్ 20 కౌంట్స్. నెక్స్ట్ సైడ్ బెండ్స్ కూడా సేమ్. ఏం లే, బెండ్ అయినప్పుడు ఈ మజిల్ స్ట్రెచ్ అవుతే చాలు ఫస్ట్. దానికోసం ఇంతే బెండ్ సరిపోద్ది. అంతేగాని మొత్తం స్ట్రైట్ రావాలి తర్వాత అని మనకు వచ్చిన తర్వాత అప్పుడు మనం స్ట్రైట్ బెండ్ అవుతాం. అప్పటి వరకు జస్ట్ ఈ మజిల్ స్ట్రెచ్ అవుతే ఎనఫ్. మనం మామూలుగా ఏదైనా ఎక్సర్సైజ్ ఇండివిజువల్ చేయాలంటే అది ఎక్కువ చేయాలి. మనం కార్డియోలో చేస్తున్నాం కదా, చాట్లో కూడా వేస్తున్నాం చూసారా, అప్పుడు మనం 20 కౌంట్స్ చాలా ఎక్కువ. ఆ టైంలో ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ తీసుకుని వెళ్ళిపోతున్నాం మనం. అది చాలా ఎఫెక్ట్ పడుతుంది వెయిట్ లాస్ అవడానికి. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ ఒకటి మీకు చెప్పలేదు. దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇదే కిక్ని అది చేస్తాం. ఇప్పుడే కాదు. నెక్స్ట్ థంబ్ హోల్డ్ చేసుకోండి. 1
చూడండి, బ్యాక్ బెండ్ రండి. ఇంత కూడా స్టమక్ మీద ఉంటుంది. స్ట్రెచ్ అండ్ స్క్వీజ్. కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ స్టమక్ మీద పెట్టేయండి. ఈ వెయిట్ లాస్ అనేది మన మైండ్లో మనం సెట్ అయిపోవాలి. ఎంత ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి, నేను తగ్గగలను. ఓకే, డైట్ని మనం చేంజ్ చేయగలిగామంటే చాలా బాగుంటుంది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఎలా ఉన్నాయి మన వీడియోస్ చూసారు కదా, చాలా మంచి రిజల్ట్ వస్తాయి. మీరు రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ చేయండి. మొత్తం అన్ని ఎక్సర్సైజ్లు ఫాలో అవ్వండి. ఓకే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. జస్ట్ మీరే నాకు ఇచ్చే సపోర్ట్ అంతే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు, సింపుల్ ప్రాక్టీస్. ఒక రోజు 45 minutes సింపుల్ ప్రాక్టీస్, ఈజీ ప్రాక్టీస్ చేసుకోండి. అసలు ఒళ్ళు అనేది నథింగ్. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. సినిమా యాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చా, హీరోస్కి, హీరోయిన్స్కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చాను. అందులో ఒక ఆర్టిస్ట్కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాను. అబ్బాయి మీకు తెలుసు, జోష్ రవి, చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాడు. 9 kilos తగ్గాడు 1 monthలో. అది ఎవరైనా చేయొచ్చు. అది ఒక సిస్టమేటిక్ ప్రాక్టీస్ ఉండాలి అంతే. ఎప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి అది తెలిస్తే చాలు. ఒరే ఏంట్రా బాబు కర్ర తిప్పేస్తున్నావు? ఓయ్ అరే భలే తిప్పుతారా? అరే నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ఎప్పుడు నేర్చుకున్నారా నా దగ్గర? ఓవర్ని వా రే అశ్విన్, భలే తిప్పుతారా? ఓర్నే బుడంకాయగా. ఒరే బుడడా, ఊరిని భలే చేస్తున్నారా? అమ్మా ఊరిని దుంపతేగా భలే. ఎప్పుడు చూసారా బాబు ఇది? వా చెయ్యి చెప్పు మళ్ళీ. కమా స్టార్ట్ చెయ్యి చూద్దాం. వెరీ గుడ్ రా, నైస్. బాగా ప్రాక్టీస్ చేయండి. అదే మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ యొక్క గొప్పదనం. ఎప్పుడు ఆఫ్ చేయాలో, ఎప్పుడు చేయించాలో తెలియాలి అంతే. ఒరే జాతరోయ్, ఓర్ని కర్ర అంత లేవు, కర్ర తిప్పేస్తున్నా అంటారు నువ్వు. జై హింద్.